నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ. నాభి వాల రోమాళి లతా ఫల కుచ ద్వయి. ఇన్ని నామాలు సామాన్య అర్థం. ఇందులో గుప్తనామాలు చూడండి. ఇందులోని గుప్తనామములు నాభి. ఈ నాభియే అలానే ఆలవాలము రెండో నామం, మూడవది రోమాళి, నాలుగవది లతాఫల. ఇవాళ నభ సంబంధమైనది నాభి. మానవునిలో బ్రహ్మరంధ్రము దగ్గర ఒక ఆకాశము, సహస్రారము దగ్గర ఒక ఆకాశము, ఆజ్ఞాచక్రము దగ్గర ఒక ఆకాశము, లంబికా దగ్గర మరి ఒక ఆకాశము, దహరము దగ్గర మరి ఒక ఆకాశము. చూడండి, అదే చిద్గంగన చంద్రికాలు అంటే. అలానే మణిపురము దగ్గర మరి ఒక ఆకాశము, మూలాధారము దగ్గర ఆ క్రింద ఉన్నవన్నీ కూడా అంద తామిశ్రిక లోకములు అంటారు. అంద తామిశ్రిక లోకములు, చీకటి లోకాలు. అవ్యక్త లోకములు భూతాకాశము, తామిశ్రక లోకములు, అవ్యక్త లోకములు, భూతాకాశము. సో మానవుని యందు ఉన్న నాభిస్థానము మణిపురాస్థానము. ఎన్ని ఆకాశాల్లో నాభి స్థానం ఏంటో ఇక్కడ చెప్తున్నారు. అది ఆడలేదు మగలేదు. నాభి అంటే ఏమిటో అలా చూసుకోవాలి. నస్వరంలో శ్రీ విద్యను చూడండి, అంతేగాని స్త్రీలో అని పురుషుడు అని ఆ భావనే దేవద్దు. అసలు మీరు శ్రీ విద్యలో ఎప్పుడు దేవద్దు దయచేసి. ఇక్కడ నాభి అంటే ఏంటంటే ఒక శ్రీచక్రంలో ఉన్న నాభి స్థానం ఏంటో చెప్తున్నారు. అమ్మవారి స్వరూపం కదా అది. మానవుని యందు ఉన్న నాభిస్థానము మణిపురాస్థానము అంటారు. అంటే ఇది నీటి స్థానము, వర్షము. దాని ఈ పైనకు వస్తే దహరాకాశము అంటారు. ఏమా హృదయం ద్రవించింది అంటే ఎలా ద్రవిస్తుంది? నాభి స్థానంలో ఉన్న నీరు పైకి వెళితే హృదయం ద్రవిస్తుంది. అర్థమైందా? వర్షాలు ఎప్పుడు పడతాయి? హృదయం ద్రవించాలి, హృదయంలో జపం చేయాలి. ఆ వేడికి మళ్ళీ ఇవన్నీ కూడా మేఘములన్నీ కూడా కరుణ, దయ, జాలి అన్నీ కూడా వర్షములుగా తడుస్తాయి. సృష్టిలో కూడా అదనమాట. నీలో కూడా దయా హృదయం ఎప్పుడు వస్తుంది? అది కరిగితే వస్తుంది. ఇది చెప్తున్నారు ఇక్కడ. సృష్టి క్రమంగా చెప్తున్నారు. అదే నీలో ఉందిరా పిచ్చివాడా అని. లేదు అంటే నువ్వు పాషాణంగా ఉండిపోతావు. మణిపురంలో నీరు లేదు. నీరు లేకపోతే మేఘావృతం కాదు. వాడు అలానే ఉండిపోతాడు, ఆ చక్రం దగ్గరే ఉండిపోతాడు. ఆ లోకం అదే మాయగా తిరుగుతూ ఉంటాడు. ఆ 3 చక్రాలు మహామాయా స్వరూపాలు. అవి ఉద్ధరింపబడాలి. అవి ఇంకా పైకి నేను వెళ్ళాలి స్వామి అంటే హృదయం దగ్గరికి రావాలి. హృదయం కరగాలి. తల్లి హృదయం ఎక్కడ ఉంటుంది? తల్లి హృదయం అన్నాం కానీ తల్లి కిందవి చెప్పట్లేదు కదా. ఏ విషయమైనా తల్లి ప్రేమ ఎప్పుడు కరుగుతుంది? హృదయం దగ్గర కరుగుతుంది. హృదయం ద్రవించినప్పుడు తల్లి పాలనే వస్తాయి, వాడికి ఆహారం అవుతుంది. అదే ప్రేమ, అమృతము. మరి వర్షం వలన మనకి అమృతము సృష్టిలో, అంతే కదా. మరి భోజనాలన్నీ ఎలా వస్తున్నాయి? పంటలన్నీ పండుతున్నాయి కదా. ఇదే ఆహారం మనకి. అమ్మ యొక్క హృదయమే అన్నట్టు మణిపురం. సో మణిపురం దాకా రావాలి, నీరుగా రావాలి. మూలాధారము స్థూలము, అగ్ని, ఈ 2 రగిలిస్తే వచ్చేవి మేఘావృతం అవుతుంది. మణిపురం దగ్గర ఈ నీరంతా ఆకాశం హృదయంలోకి వస్తుంది. అంటే నువ్వు సంస్కరించబడతావు. ఆది మానవుల్లో మూలాధారంలో ఉండవు, ఎంతసేపు అవే ఆలోచనలు చేసుకుంటూ అమ్మా పైకి వస్తావు. అప్పుడు నీ హృదయం ద్రవిస్తుంది, ద్రవించి వర్షం కురుస్తుంది, ఒళ్ళంతా తన్మయత్వ స్థితిలోకి వెళ్తుంది. అది చెప్తున్నాడు. ఇప్పుడు నాభ్యాలవాల రోమాలే అనేది ఇప్పుడు శ్రీ విద్యాంతర్గతంగా ఇప్పుడు ఇదంతా నేను చెప్పింది. ఆ హృదయం ఎలా నేను దాన్ని మరి కరిగించాలి అనేది గురుస్థానం అది. సో అది మణిపురాస్థానము. ఆ పైన ఉన్నవి తన్మాత్ర ధారాకాశములు. తన్మాత్ర ధారాకాశములు. మణిపురం ఏమో ఏమిటి? నాభిస్థానము.
అంటే నిన్ను సగంగా నరికితే 2 ముక్కలు సెంటర్ అంటారు. అంతే గదా! సరిపోయింది గదా! అడ్డంగా నరికినాం అంటుంటారు చూడండి. అడ్డంగా నరికేస్తానండి. ఇదే. అంటే అడ్డము అంటే ఏంటంటే నిన్ను 2 భాగాలుగా చేస్తే కింద, పైన అనేది వస్తుంది. అవునా? మనం చిన్నప్పుడు మామిడికాయలు తీసుకున్నప్పుడు కాకంగిలని చెప్పి కరెక్ట్‌గా ఎలా కోస్తాం? ఇంత ముక్క గూడా వాడికెళ్ళకూడదు. అట్లా. సో, నాభి స్థానము మణిపుర స్థానం గాబట్టి, ఆ పైన ఉన్నవన్నీ తన్మాత్ర ధారాకాశములు. తన్మాత్రాలు. తన్మాత్రాలు అంటే ఏంటి? తనువు ప్లస్ అంటే శరీరంతో ఈ శరీరాన్ని కదిలించే మాత్రలు. తన్మాత్రాకాశము. నీ హృదయంలో నీకేదన్నా ఒకటి జాలి, కరుణ పుట్టింది అంటే ఈ నాభి స్థానం వలన పుట్టాలండి. ఇప్పుడు నేను జెప్పిందే. అదే గురుగారు అమ్మవారి దయ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆ నీరుంటే వర్షం. హృదయం ద్రవిస్తే కన్నీళ్లొస్తాయి. ఏడవటం ఎలా వస్తుంది? అది ఆనందంగా రావచ్చు, దుఃఖంగా రావచ్చు. ద్రవించటం. అదనమాట. ఎంత జరుగుతోంది కింద? ఒక పెద్ద అగ్నిగుండం ఉంది. మూలాధారంలో యజ్ఞం చేస్తే ఈ హృదయంలో ఆ నీరు బయటికొచ్చింది. వర్షించింది. అరుణాం కరుణాతరంగితాక్షిం అయ్యావు అప్పుడు నువ్వు. అర్థమైందా? అమ్మ మనసు వచ్చింది. అమ్మ అక్కడ మేల్కొంది అని. అది. సాలోక్యం నుంచి మొదలుపెడితే సామీప్యంగా వచ్చి రావటం. సారూప్యంగా వచ్చావు. ఇప్పుడు నువ్వు అమ్మవి కావాలి. అమ్మవైతే ఆవిడ తనువు నీలోకొస్తుంది. తన్మాత్రాకాశంలోకి వెళ్తావు. ఈ తనువు కాదమ్మా నేను. నీ తనువే నా తనువు అనే భావం నీకొచ్చినప్పుడు నీకు అమ్మవారి మనసొస్తుంది. అంత రహస్యం ఉంది ఇందులో. ఎంత కష్టమో చూడండమ్మా. హ్మ్. అది అమ్మ నేను చాలా కష్టపడ్డానిప్పుడు. అమ్మవారు జాగ్రత్తగా గురువులు చెప్పనిస్తారు. అంటే ఇప్పుడు మీకేం అర్థమైంది పెళ్లితార్థం ఇదంతా ఒక యజ్ఞకుండంలా కనిపిస్తోంది స్వామి అని. పూజ గూడా అంతే గదా! ఫలం ఎక్కడొస్తుంది? కన్నీళ్లలో వస్తోంది. కన్నీళ్ళు ఇంకెక్కడ కారవు గదా! కళ్ళలోంచే కారుతున్నాయి. అది పైన స్థానం. తన్మాత్రంలో కారుతోంది. అక్కడి నుంచి నువ్వు పైకి వెళ్ళాలి అంటే అమ్మవారి యొక్క మహదాకాశంలోకెళ్తావు. గొప్ప మనసండి. అమ్మ మనసండి అంటే మహదాకాశంలో ఉన్న అమ్మవారి మనసండి. ఈ మనసు గాదు. మాయతో ఉన్నది గాదండి. జన్మకో శివరాత్రి నాడు ఒక మంచి పని చేసి నేను చెప్పుకోవడం ఇదే కాదండి. మహదాకాశంలోకెళ్తాడు. అమ్మ సంతోషిస్తుంది. అక్కడి నుంచి నా మనసుతో వచ్చావా అని. అక్కడి నుంచి నేను అవ్యక్తంలోకి పెడుతుంది. అర్థమైందా? అంటే తనలో తీసుకుంటుంది. ఇలా ఉంటుందమ్మా. ఇప్పుడు గురువుగారు చెప్పింది చెప్తున్నాను. నేను చెప్పేది పక్కన పెట్టండి. నేను ఇంకా చెప్తాను. కానీ ఏంటంటే లౌకికం ఎక్కువవుతుంది భాష్యంలో. లౌకికం ఉండకూడదు. అలౌకికం, శ్రీ విద్య ఉండాలి. సో, ఏది ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. అదే చెప్పుకుంటూ పోకూడదు. ఇవన్నీ రహస్యాలు నాన్న. ఇవన్నీ మనం ఏం చేస్తున్నామంటే ఒక క్రమ పద్ధతిగా లలితా సహస్రనామాల్లో అమ్మవారు ఈ తన్మాత్రాకాశాలు ఎట్లా కిందవన్నీ కూడా ఏంటి స్థూలం. పాంచభౌతికమైన శరీరంలో తన్మాత్రాలు ఎలా ఉంటాయమ్మా? సో, తన్మాత్రాలు హృదయంలోనే గదా! హృదయం దహిస్తోంది గానీ, కింద యజ్ఞం చేస్తే పైన ఫలం వస్తోంది. అంటే అమ్మవారు త్రికోణాంతర దీపిక. ఇక్కడ దేవుడున్నాడని నిరూపించబడింది. అవునా? నేను అంటే ఎక్కడ జీవిస్తాం? చెయ్యి పెట్టి ఆ! ఆ నేనుయే అమ్మవారు. ఇది తెలుసుకున్నావు గదరా! ఇంక నేను అనేది లేదుగా. ఇంక నేనొక్కడినేగా. నేనొక్కదాన్నేగా. అవునమ్మా. అంతే నువ్వే నిండి ఉన్నావమ్మా. నీ ఒళ్ళో నేను ఉండటం ఏంటమ్మా? ఇంతవరకు భూమి మీద ఈ భూమంతా నాదేరా వెళ్ళు ఎదవా! అమ్మ ఒడి. ఇక్కడ లేవు ఇవన్నీ పుస్తకాల్లో వెతకండి. నేను చెప్పి ఆ! ఎందుకంటే ఇక్కడ గురువుగారు ఎలా చెప్పారో మళ్ళీ నేను చెప్పిందే అంటే వారు పలికిచ్చిందే మళ్ళీ ఆయన భాష్యంలో విందాం. ఆ పైన ఉన్నవి తన్మాత్ర ధారాకాశములు. అవన్నీ తన్మాత్ర దహాకాశాలు, తన్మాత్రాలు. అవునా? స్పర్శలు అన్నీ గూడా హృదయంలో తెలుస్తాయి. ఇంకెక్కడ తెలియవు. అవునా? నీకు హృదయంలో కడుపు నిండిందండి. కడుపు నిండిన తర్వాత వచ్చే ఆనందం ఎక్కడొస్తుంది? హృదయంలో వస్తుంది. ఏదైనా హృదయంలో వస్తుంది. అది తన్మాత్రాకాశాలు అంటారది.
నా మనసు నిండిందండి, మనసు సంతోషించిందండి అని అంటున్నాం కానీ కడుపు నిండింది, కాలు నిండింది, గోర్లు నిండాయి అని చెప్పట్లేదు కదా. అలా లంబిక అహంకారాకాశము. లంబికా చక్రం ఏమిటి? నేను. అహంకారము అంటే నీ అహంకారం కాదమ్మా, అమ్మవారు తాను. అంత స్వచ్ఛమైన అహం ఆవిడ. ఆ అహం అంటే ఏంటంటే ఆవిడ నుంచి మాయా స్వరూపం. అంటే మాయకి పైన ఉన్న అహం. అంటే సదాశివుడు, అమ్మవారు శివాని. అంటే కామేశ్వరుడు, కామేశ్వరి యొక్క స్థానము. వారే నేను అనాలి. ఇంక మనం అందరం అనకూడదు. వాళ్ళదే అహం. ఆ ప్లస్ హం. ఆ అంటే సదాశివుడు. హం అని ఆవిడే అంటుంది. నేనే పరిసమాప్తం చేశాను సృష్టిని అని. నేనే నిండి ఉన్నాను. ఇంతవరకు చేసింది నేను చేశాను. నువ్వెక్కడ చేశావు అన్నట్టు. అవునా? ఇల్లంతా చిమ్మి నేను చిమ్మితే నువ్వు రావటం ఏమిటి? నేను చిమ్మటం ఏమిటి? అన్నట్టుగా మనం అంటాం కదా లౌకికంగా. ఆ విశుద్ధి చక్రం ఏంటంటే అహం స్థానము. ఏమ్మా? అంటే అమ్మవారు అక్కడ నాదంగా అక్కడ ఉంటుంది. ఈ హృదయంలో ఉన్న జ్యోతి అక్కడ నాదంగా ఉంటుంది. అందుకే ఆత్మగా వాళ్ళు ఒక సంగీతకారులు గాని, సాహితీవేత్తలు గాని, గొప్ప గొప్ప ఈ ప్రబంధాలు చెప్పడం గాని, వాగ్గేయకారులు అమ్మవారి మీద పాటలు పాడటం గాని, ఆ విశుద్ధి చక్రంతోనే సంభవం. ఇంకే చక్రంతోనూ సంభవం కాదు. పనికిరాని మాటలన్నీ మాట్లాడతాం కింద. విశుద్ధి చక్రంలోనే అమ్మవారు పలుకుతుంది. అది. అందుకే ఆయన ఏం చెప్పినా అమ్మవారు చెప్పినట్టు ఉంటుందండి. అవునా? ఒక స్వామి వివేకానంద గాని, ఒక రామకృష్ణ పరమహంస గాని, ఒక సాయిబాబా గాని, మహానుభావులు ఆనందగాన గాని, వాళ్ళందరూ విశుద్ధి చక్రం నుంచి చేసిన రచనలు. అది గుర్తుంచుకోండి. శుద్ధి అయిన ఆత్మ. ఆత్మ చెప్తే కింద మనం విని దాన్ని రికార్డ్ చేసుకున్నాం. అది. అదే ఆకాశం. ఏ ఆకాశంలో మనం చెప్పుకుంటున్నాం అని అంటున్నాను కదా ఈ భాష్యం. మరి అమ్మవారు మరి అటువంటి విశుద్ధి చక్రమైన ఆకాశంలో మనం ఇవి చెప్పుకుంటున్నాం. మీరందరూ మిమ్మల్ని అక్కడికి తీసుకొచ్చా. విశుద్ధి చక్రం దగ్గర అమ్మవారు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక్కడ చెప్పురా అంటుంది. ఏమ్మా? సో లంబిక అహంకారాకాశము, ఆజ్ఞ మహదాకాశము. ఇంకా అమ్మవారి మహదాకాశం హ్రీంకారాసన అక్కడ దాకా నువ్వు చేసి ఇంకా నువ్వు అమ్మవారి మహదాకాశంలో వెళ్లకుండా కింద లోకాలకి ఎందుకు వెళ్తావు? తామిశ్ర లోకాలకు వెళ్తావా? అంధకారం అతల వితల సుతల రసాతల మహాతల ఆ కిందకి ఎందుకు వెళ్తావు? పిచ్చివాడా? పిపిలిగాది బ్రహ్మ పర్యంతం అంటున్నాను కదా. ఇప్పుడు నీ యొక్క ఆగ్నేయ చక్రం నుంచి నా ఆకాశం మొదలు ఇదే చిద్గగన చంద్రిక. చిత్కళ అయ్యావు నువ్వు. కళ కాస్త చిత్ అయింది. చిత్ కళా స్వరూపం కూడా చిత్ గగనంలోకి వచ్చావు. నా యొక్క మహదాకాశం అదే విశ్వకుండలిని. అంటే స్వా పోయి సర్వ వచ్చింది. నా దృష్టి వస్తే శివ దృష్టి వచ్చినట్టు. అంటే అందరూ నాకు ఇదంతా నేనే అనే భావన. అందుకే అహం బ్రహ్మాస్మి అంటావు. ఎవరి మీద కోపం పెట్టుకో, ద్వేషం పెట్టుకో, అందరినీ ప్రేమిస్తావు. పిపిలిగా అది బ్రహ్మ పర్యంతం అందరి మీద ప్రేమ. జంతువులని చెప్పి తక్కువ ఎక్కువ అనే భేద బుద్ధి ఉండదు. అభేద స్థానమే మూడవ స్థానం. అదే చిదాకాశము. అదే అహంకారాకాశం నుంచి వచ్చిన మహదాకాశం. ఈ విశుద్ధి నుంచి పైకి వెళ్ళినప్పుడు నువ్వు మహదాకాశంలో అమ్మవారి హ్రీం బీజంలోకి వస్తావు. ఆవిడ లోకంలో తిరుగుతూ ఉంటావు. ఇంకా అక్కడి నుంచి ఉన్మని వరకు నువ్వు ఆవిడ లోకంలో తిరుగుతున్నావు. ఆమె ఎక్కడ కూర్చుంది? బ్రహ్మకక్షంలో రాజరాజేశ్వరియే కూర్చుంది. సహస్రార కమలంలో ఈశ్వరీగా వాళ్ళు ఉన్నారు. అలా వెళ్ళి అందులో కలుస్తావు. కర్ణికలు. అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మకక్షంలోకి వెళ్తావు. రాజరాజేశ్వరి అవుతావు. అంటే నువ్వు తెలుసుకుంటావు. ఈ ద్వైతము పోయి అద్వైతం వచ్చింది. నేనే నిండి ఉన్నాను అని తెలుసుకున్నావు. అప్పుడు నువ్వు రాజులకే రాజు అవుతావు. ఏమ్మా? ఈ సృష్టి అంతా నేనే కదా అనే స్థితి నీకు వస్తుంది. అక్కడి నుంచి ద్వాదశాంతంలోకి వెళ్ళిపోతావు. అదనమాట. అర్థమైందా? ఎంత ప్రయాణం ఉంటుంది. అందుకే గురువులు ఏం చేసినా కూడా మూలాధారం దగ్గర నుంచి ఎలా వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్లాలో అనేది పెద్ద పని ఉంటుంది. మీరు బయట స్థూలంలో చేసే పనులు చాలా అల్పమైనవి. సద్గురువులు చేసేవి చాలా గొప్పగా ఉంటాయి. ఏమ్మా? ఆ ప్రేరణ అని చెప్పాను. నీకు చెయ్యాలి అని అనిపిస్తే చేయిస్తాడు. అర్థమైందా? లేదు అంటే కర్మానుసారంగా అక్కడ ఉండిపోతారు వాళ్ళు ఆ లోకాల్లో.
అంతరిక్ష లోకాల్లో ఉండిపోతారు. భూమి కింద మూలాధారం అంతా అంతరిక్ష లోకాలే కదమ్మా. ఆ! నువ్వు మళ్ళీ భూమికి శరీరం తీసుకోవాలంటే 5 రూపాల్లోకి రావాలి నువ్వు. అగ్ని స్వరూపం. ఆ! అలానే వాయువు. వాయువులో ఉంటారు. భూతాలు ఇవన్నీ లేవు. రాక్షసులు, భూతాలు ఇవన్నీ. అలానే మళ్ళీ ఆకాశంలో ఉంటాయి కొన్ని, నీటిలో కొన్ని ఉంటాయి. ఆ! ఆత్మలు. అంటే ఎదురు చూస్తూ ఉంటే ఇంకో జన్మకి. అది ఆ టైం వస్తే గాని వీళ్ళు మళ్ళీ ఎవరో శుక్ర శోణితాల్లో వెళ్ళలేరు. ఇవన్నీ రహస్యాలు చెప్పకూడదు. అనే చెప్తున్నా. అలా మళ్ళీ 5 రూపాయల్లో నువ్వు ఉంటావు. అన్నన్ని లోకాలు అంతంత సమయాలు ఉంటావు అంతరిక్షంలో. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని భూతాలు, దయ్యాలు వేల సంవత్సరాలు ఉంటాయి దాన్ని. పాడుబడిన ఉంటే చూస్తారు గదా! సినిమాల్లో చూస్తారు గదా! అవన్నీ చెప్పినా కరెక్టే. జిన్నులు అంటారు. మనం పిశాచి, దయ్యం, కోరికలు తీరకుండా తిరిగేది, రూపం తీసుకునేవి, అరూపంగా ఉండేవి, కొరివి దయ్యాలు, అగ్ని రూపాల్లో ఉండేవి. అలా ఉంటాయి అంతే. ఈ కిందకి సంబంధించినవి. దీన్ని నువ్వు చక్కగా యోగామయం, ధ్యానమయం చేసుకొని గురు సేవలతో నువ్వు పైకి వెళ్ళావు. మహదాకాశం వేరు. పైకి వెళ్ళేదానివి. ఇదే నీకు ముక్తి. మోక్షం అంటే ఏంటి? కిందకెళ్తే ఇంకేం మోక్షం అమ్మా? శాపం. పైకెళ్తే మోక్షం. ఏం కావాలంటుంది. చెప్పురా వెధవా అంటుంది. మరి నీ చేతిలో పుస్తకం ఉంది అంటే, లలితా సహస్రనామ పుస్తకం ఉంది అంటే, ముట్టుకోవటంలోనే నీ సగం పాపం పోయింది. అంత పవిత్ర గ్రంథం. దయ్యాలు, భూతాలు కూడా భయపడతాయి. దేవి భాగవతం చెంకలో పట్టుకొని అడవిలో వెళ్ళండి ఒంటరిగా. మోహిని దయ్యాలు ఉంటాయి. కేరళలో ఇటువంటి కథలు చాలా ఉన్నాయి. అందుకని చెంకలో పెట్టుకుంటారు దేవి భాగవత పుస్తకం. అర్థమైందా? పూర్వం. ఇప్పుడు కూడా మోహిని దయ్యాలు మోహిస్తాయమ్మా. తర్వాత రక్తం మన్ని ప్రాణం తీసి రక్తం తాగేస్తాయి, చంపేస్తాయి. పూర్వం శిష్యులు అలా వెళ్ళేవాళ్ళు. గురువుల యొక్క ఆశ్రమాలు సాయంత్రం వెళ్ళాలి కదా! దేవి భాగవతము, అలానే ఒక మేకు, ఒక తమలపాకుల యొక్క ఇది తీసుకొని చేతిలో పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇవి ఉన్నవాడి దగ్గరికి అవి రావు. అది. అందుకే అవి మంచి రూపాలు దాల్చి అందమైన రూపాలు దాల్చి వాడిని మోహింపజేసి అవన్నీ పక్కన పడేయి అంటుంది. నువ్వు ఆ మోహంలో ఇవన్నీ పక్కన పడేసావనుకో దేవి భూతాలు, ఇక నిన్ను పట్టుకుంటుంది. నీ సంగతి తెలుస్తుంది. అర్థమైందా? ఇవన్నీ కథలు కావు, వాస్తవాలు. మీకు తెలియనివి ఇవన్నీ. మీరు చూసినవే నిజం అంటే ఎట్లా? మీ నిజాలకి నిజం చెప్తున్నారు. ఆ నిజం ఎక్కడి నుంచి వచ్చిందో. సో ఆజ్ఞాచక్రం మహదాకాశం. చతుర్యాగ క్రమంగా శ్రీచక్రార్చన చేస్తే అక్కడ ఉన్న 5 అన్న మాటకి పిండాండమునందు అండాండమునందు ఒకటే ఉన్నది అనటానికి అండాండమునందున్న 6 ఆకాశములు, ఈ పిండాండమునందున్న 6 ఆకాశములన్నిటికీ ఆమె అధిష్టాత్రియే. అంతేకాదు తామిశ్రక లోకములైన మూలాధార స్వాధిష్టానములను దాటుకొని వచ్చిన తర్వాత మణిపురం దగ్గరే తన స్వస్వరూప జ్ఞానాన్ని కొండలిని కలిగి అప్పుడే అది సుషుష్మ అవుతుంది. ఇంత నేను చెప్పిందంటే. సో మణిపురా చక్రం దగ్గర నీకు స్వస్వరూప జ్ఞానం అనేది వస్తుంది. అంటే జ్ఞాన మోక్షం వస్తుంది అని ఆ తల్లి. అందుకే చతుర్యాగ క్రమంగా, అందుకే బహిర్యాగం చేయండి రా అంటే యజ్ఞం చేయండి సమిదలన్నీ పేర్చి అన్నట్టు. అది బహిర్యాగం. గురువు గారు ఇచ్చిన మంత్రం అంతర్యాగం. ప్రభు దాన్ని రగిలిచ్చావు. స్వాధిష్టానాన్ని ఇప్పుడు మూలాధారం ఏమో అగ్నిగుండం తయారు చేసుకున్నావమ్మా. స్వాధిష్టానంలో అగ్నిని పేల్చావు, సమిదలు వేశావు. దాని వలన ఏమొచ్చింది? మణిపురంలో స్వస్వరూప జ్ఞానాగ్ని అంటే ఆ జ్ఞానం అనేది వచ్చింది. నేను అంటే ఆ మూలాధారంలో ఉన్న అమ్మవారి కుండలి, నీలో ఉన్న జాగృత కుండలిని అక్కడికి వస్తే స్వస్వరూప అంతవరకు కళ్ళు మూసుకొని ఉంటుంది. అదే అంధకారం. చీకటి, నేను కళ్ళు మూసుకొని నడుస్తున్నావు అంటుంటాను చూడండి. మణిపురం దాకా అలానే మనం కూడా స్థూలంలోనూ సూక్ష్మంలోనూ కళ్ళు మూసుకునే పోతూ ఉంటాం. ఎక్కడ కన్ను తెరుస్తుంది? మణిపురం దగ్గర జ్ఞానం వెలిగితే అప్పుడు కన్ను తెరిచి పైన చూస్తుంది. ఓహో, నేను పైకి వెళ్ళాలి కదా, కిందని చూస్తున్నాను కదా అనేది తెలుస్తుంది. లేదంటే కిందనే ఉంటావు, కళ్ళు మూసుకొని నిద్రపోతుంటాడు చూడు. అతి నిద్రలు తెలివి లేని మూర్ఖుడు అన్నారే, అదే కర్మ అంటే అదే.
శ్రీకృష్ణుడు చెప్పింది భగవద్గీతలో అదే. సో కనీసం మనం చేసే పూజ అయినా కూడా మణిపురం దాకా చేయండి. మోక్షము అదే మణిపురం అంతా కూడా విష్ణు యొక్క స్థానం కాబట్టి విష్ణు సాయుధ్యము అంటారు. నీటి నుంచి కదా నారాయణ. అది అండాండం గాని పిండాండం గాని ఈ పిండాండములు అందున్న 6 ఆకాశములు, ఈ 6 ఆకాశాలు అలానే ఆకాశములన్నిటికీ ఆమె అధిష్టాత్రి. ఎక్కడి నుంచి ఈ 6 ఆకాశాలు, ఈ ఆకాశాలకు అధిష్టాత్రి ఎవరు? అమ్మవారు. ఏంటి అవి 6 ఆకాశాలు? పరాకాశము, అవ్యక్త ఆకాశము, మహదాకాశము, అహంకారాకాశము, తన్మాత్రాకాశము, భూతాకాశము, అలానే నీలో అణువు నీలో ఉన్న ఒక ఆకాశం కూడా ఆమె నిండి ఉన్నది. అండాండం గాని పిండాండం గాని ఆమె అధిష్టాత్రి. ఈ కింద ఆమె అంతేకాదు అంధతామిశ్రక లోకములైన మూలాధారము, అంధతామిశ్రకమైన మూలాధారము. అందుకని స్వాధిష్టానంలో అంతా రాగము, ద్వేషము, కోరికలు ఇవే ఎక్కువ ఉంటాయి. అందుకే అంధతామిశ్రకం. ఆది మానవుడు అంటలా అనా ఏంటండి మరి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు అంటలేరు. సంస్కారం ఎప్పుడు వస్తుంది? మణిపురంలో వస్తుంది. అక్కడ నుండి మాట్లాడండి. ఏంటి మరీ ఘోరంగా మనుషుల్లో పుట్టారే కానీ అంతా పశువుల పనులు చేస్తున్నారు. చతుష్పాద పనులన్నీ చేస్తాం మనం, అవునా? కొందరు మనుషులు ఉంటారుగా రాక్షసుల పనులు చేస్తుంటారు. ఏదో పుణ్యం వల్ల వాడు మానవుడిగా పుట్టాడు, ఏదో అవకాశం ఇచ్చింది అమ్మవారు. ఇవన్నీ వదులుకొని పైకి రారా అంటే వాడు అక్కడే ఉండి ఇక్కడే బాగుందమ్మా అన్నాడు. పుణ్యం వల్ల పుడతారు, కానీ పుణ్యం ఇలా ఉపయోగించుకునేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా అంతే. వాడు ఇంకో పనుల్లో ఉంటే మనం కూడా అంతే కదా. దేవుడికి మనం కూడా పెద్దగా మనం ఆత్మోద్ధరణ చేయట్లేదు కదా, తప్పదు. సో ఈ స్వాధిష్టానం అని మూలాధార స్వాధిష్టాన చక్రాలు దాటిన తర్వాత ఈ అమ్మవారు దాటుకుని వచ్చిన తర్వాత ఆమె ఏమవుతుంది? మణిపురం దగ్గరే తన స్వస్వరూప జ్ఞానాన్ని కుండలిని కలిగి అప్పుడే సుషుష్మ అవుతుంది. అంతవరకు ఆమె కుండలిని శక్తిగా ఉంటుంది. అక్కడి నుంచి ఆమె బాలా నుంచి కౌమార్యం అలా అన్నమాట. బ్రహ్మకక్షమేమో ఆజ్ఞాచక్రం దాకా. అంటే ఇలా ఉట్టిగా చెప్తున్నాను. పరాపరిశంతి మధ్యమ ప్రౌఢ ఆజ్ఞ దాకా షోడశీ కళలతో వెలిగిపోతుంది మరి, అవునా? ప్రౌఢ పైకి ఆది ముత్తైదువ. చాలా బాలా నుంచి మనం అయిపోయాం. మనం బాలాలోనే ఉంటే ఆ పనులే చేస్తాం, అల్లరి పనులు. అది సరదాగా చెప్పా, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ పర్పస్. శ్రీ విద్యాంతరికంగా చెప్పాలి అంటే మణిపురం దగ్గర అమ్మవారికి ఈ శక్తి కన్ను తెరుస్తుంది కాబట్టి స్వస్వరూప జ్ఞానం వస్తుంది. నేను అంటూ ఉంటాను చూడండి, స్వస్వరూప జ్ఞానం వస్తేనే నీ హృదయాకాశం అనేది విచ్చుకుంటుంది, హృదయం పెరుగుతుంది. లేదు అంటే స్వ దగ్గర ఆగిపోతుంది. నేను అంటూనే తిరుగుతాను. నిన్ను నువ్వే ఎక్కువ ప్రేమించుకుంటావు. అంతేగా, నీవు, నీ వాళ్ళు, నీ సంసారం స్వ వరకే అయిపోయావు. మరి సర్వదాకా రాలేదేంటే అంటున్నాను. జ్ఞానం ఉంది కానీ స్వాల దగ్గర అయిపోయావు, అంటే మనసు దగ్గర అయిపోయావని. అందుకే గురువు గారు ఏం చేశారు? అమనస్కత యోగము అని చెప్పి క్రియాయోగం ప్రవేశపెట్టారు. కృష్ణుల వారు, ఆనందఘన ఇటువంటి వాళ్ళు, మహోతార బాబాజీ మహానుభావులు ఆ మనసును చేసేస్తేనే మళ్ళీ అక్కడ నువ్వు నీ యొక్క ఈ స్వ కాస్త సర్వ అవుతుంది. అది ఇంత రహస్యం ఉంది. సో స్వస్వరూప జ్ఞానాన్ని కొండలిని కలిగి అప్పుడే అది సుషుష్మ అవుతుందమ్మా. కాబట్టి నాభి అంటే సుషుష్మ యొక్క స్వస్వరూప జ్ఞాన లక్షణం అని శ్రీ విద్య రహస్యం. శ్రీ విద్య నాకు అర్థమైంది స్వామి అని అన్నావు అంటే గురువుకు తెలిసిపోతుంది వీడు నాభిస్థానం దాకా వచ్చాడా లేదా, వీడు కళ్ళు తెరిచాడా లేదా అని. స్వాధిష్టానంలో ఉండి నాకు అన్నీ అర్థమవుతున్నాయి అంటే సో అధిష్టాన చాలా ఉండి నువ్వు పైనవి చెప్తావురా నాకు అంతా తెలుసని. అందుకే మిడిసిపాటు పడకూడదు. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలియవలసిన ఉన్నాయి కదా. హృదయ చక్రం ఉంది, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం. ఆ జ్ఞానం ఎక్కడుంది నీకు? అవి తెలుసా నీకు? తెలియవే, అన్ని తెలుసు అంటావు. అందుకే అమ్మవారు అనంతము అన్నారు. అనంతుడు, అనంత సైన్యము. ఎంత తెలుసుకున్నా మిగిలిపోయేదే శ్రీ విద్య. అదే శ్రీ విద్యా రహస్యము. నాభిస్థానము అంటే పిండితార్థం ఏంటంటే అక్కడ నీకు స్వస్వరూప జ్ఞానం అనేది కలుగుతుంది సుషుష్మకి అని రాసుకోండి.
యోగంలో కూడా ప్రాక్టికల్ గా అదే జరుగుతుంది. అనుభూతులు అక్కడి నుంచి మొదలవుతాయి నీకు. అర్థమైందా? ఆమె కదిలితే ఏముందమ్మా, మోక్షం వచ్చేసిందా మనకి? కదిలింది. మణిపురం దగ్గర ఆమె తెలుసుకుంటుంది స్వస్వరూప జ్ఞానం. అంటే నీవు అనేది పోయి ఆమె వస్తుంది అందులోకి. శరీరంలో ఆమె కదులుతున్నట్టు. అదే నువ్వు అందులో కలిసిపోయి నువ్వు పైకి వెళ్తుంటావు. ఈ వ్యష్టి సమిష్టిలో కలుస్తుంది. నది వెళ్ళి సముద్రంలో కలవటం. అక్కడి నుంచి మొదలవుతుంది. అప్పుడు నీకు అమ్మ బాబోయ్ అంటావు. కళ్ళు తెలిసినప్పుడు చూస్తావు లోకాలు. అసలైన ఇప్పుడు నేను చెప్పిన ఆకాశాలన్నీ కనిపిస్తాయి నీకు. అది రహస్యం. మణిపురం అంటే నీ బొడ్డు దగ్గర చేయి పెట్టుకుని చూసుకోవడానికి, ఈ బొడ్డు కాదు, అమ్మవారి యొక్క అది. అమ్మా, ఇప్పుడు భూమి ఉందా? పైన స్వాధిష్టానము. భూమి పైన ఏముంది? అగ్ని స్థితి దాటావు. దాటిన తర్వాత నీరు, అంటే ఆకాశాల దాకా వచ్చావు. ఆ మేఘాలన్నీ నీ ఆస్ట్రల్ కూడా వెళ్తుంది అక్కడ. ఇవన్నీ రహస్యాలమ్మా, నాతో చెప్పకూడదు ఇవన్నీ. ఏమ్మా, మీరు తెలుసుకోండి, సానుభూతి చేసుకోండి. అలా వెళ్ళిపోతుంటుంది నీ జ్యోతి. సర్వలోకి వెళ్ళిపోతుంది ఇంకా. అదన్నమాట. స్వస్థానంలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి నేను ఇక్కడ ఎందుకు పడి ఉన్నాను అంత తామిశ్రిక లోకాల్లో అని. అంతే కదా, మనం కూడా అంతే కదా. అయ్యో, జీవితం అంతా నేను వృధా చేసేసానండి, అందుకే ఏ టైంలో ఏం చేయాలో అది చేయమన్నారు. చదువుకున్న టైంలో చదువుకోవాలి, ఉద్యోగం చేసిన ఉద్యోగం, యోగం చేసే టైంలో యోగం, ధ్యానం చేసే టైంలో ధ్యానం. ఇవన్నీ ఉంటాయి. అప్పుడే ఫలితాలనే ఆశించే హక్కు ఉంటుంది నీకు. అవునా? ఎవరో 50 ఏళ్ళకి నాకు మోక్షం ఇవ్వండి గురువు గారిని కర్ర పట్టుకొని వస్తే నేనేమి ఇస్తాను? అవునా? కర్ర తీసేస్తే నీకే మోక్షం. అంతేగా, అంతే కదా. ఇక నేనేం చేస్తాను? మోక్షం ఎలా ఇస్తానేమో. అంటే నేనంటే నేను కదమ్మా, గురువుల దగ్గరికి ఆకర్షణాల్లో వచ్చి మోక్షం ఇవ్వండి స్వామి అంటే వాడేం ఇస్తాడు? 75 సంవత్సరాలు ఏం చేశాడా? 80 సంవత్సరాలు అంటే ఏదో తిరిగాను స్వామి, బాధ్యతలు, సంసారాలు, మనవలు 3 తరాలు చూసేశాను, నాకు క్రియ అబ్బుతుందంటారా? వీళ్ళు నాకు ప్రశ్నలు వేస్తుంటారు. 80 ఏళ్ళు ఇంకా నువ్వేం చేస్తావు క్రియ? నీ క్రియ సరిగా చేసుకోలేవు. అవునా? నీ క్రియలే. అవునా? అందుకే నీకు వద్దులే నాయన, నువ్వు ధ్యానం చేసుకో, కళ్ళు మూసుకో అని చెప్పి పంపిస్తున్నాను. ఏం చేస్తాను? సరైన సమయంలో చేసుంటే ఇంత గోలు ఉండేది కాదు కదా, గురువుకి పని తగ్గేదిగా. అంతా అయిపోయి నా దగ్గరికి వస్తే నేనేం చేయనమ్మా. మాయ అంత మాయ ఉంది ప్రపంచంలో. సో నాభిస్థానం అంటే ఏంటో అర్థమైంది కదా. సో స్వాధిష్టానం దగ్గర నుంచి, అది మూలాధారం నుంచి స్వాధిష్టానం, స్వాధిష్టానం నుంచి మణిపురం, అంతవరకు చెప్తున్నారు. సో దత్తోహం సోహం శివోహం, గురు కృపా హి కేవలం, మాతృ కృపా హి కేవలం.